ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదన్న ఇజ్రాయెల్ ఆ దేశంపై విరుచుకుపడుతోంది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే బీరుట్లో రద్దీగా ఉండే వాణిజ్య నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత సహా 70 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెలును లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. లెబనాన్లోని మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేస్తామన్నారు. రాత్రి నుంచి జరుపుతున్న తమ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత నయీం అనుచరుడు హతమయ్యాడని నెతన్యాహు ప్రకటించారు. ఈ క్రమంలో భూగర్భ రహస్య సొరంగ మార్గాన్ని తమ సైనికులు గుర్తించారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ సొరంగం నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదిని హతమార్చినట్టు వెల్లడించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. గత 24 గంటల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. గురువారం ఉదయం నుంచి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయెల్ సైన్యం బలి తీసుకుంటోందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరూట్ శివార్లలోని పలు ప్రాంతాలపై మరిన్ని దాడులు జరుగుతాయని ఐడీఎఫ్ పేర్కొంది. తక్షణమే ఆయా ప్రాంతాలను ఖాళీ చెయ్యాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న లెబనాన్ ప్రభుత్వం పరిస్థితి చేయి దాటకుండా ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపాలని భావిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధానికి దారితీయకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం లెబనాన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.